వేములవాడ రాజన్న ఆలయం ఎంతో శక్తివంతమైన దేవస్థానమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. దేశ ప్రధాని వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ఆయన గురించి చర్చ కొనసాగుతుందని తెలిపారు. హిందువులందరూ వేములవాడకు రావాలని కోరారు. వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. మహాశివరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఈవో సిబ్బందిని సేవా సంస్థలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో చివరి వరకు భక్తులకు సౌకర్యాలు కొనసాగించాలని కోరారు. మీరు మీ కుటుంబాలు నిండు నూనెలు ఆయుర ఆరోగ్యాలతోనని చెప్పి మీ కష్టాలను తెలివే ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. కష్టాలతో ఇబ్బందులు అందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో స్వామివారిని వేడుకోవడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒకసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో ఉంటుంది. అందుకే 11 రోజు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతమైన దేవస్థానం. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏందో, ఆ శక్తి ఏందో మోడీ గారు దేశానికి చాటారు. మరి అటువంటి దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి, అటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో వచ్చింది. మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అదృష్టంగా భావించారు. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈవో గారితో పాటు సిబ్బంది అందరూ కూడా, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, సేవా సంస్థలు కానీ, దేవస్థానం సిబ్బంది కానీ అభినందనలు. అందరూ కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా, రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులతో కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ వాళ్ళకి